Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మసీదుల్లోకి మహిళలు వెళ్ళి ప్రార్థనలు చేయవచ్చా లేదా అనేసి సుప్రీంకోర్టుకు వేసినటువంటి పిటిషన్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సోషల్ జస్టిస్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ముస్లిం మహిళలు మసీదుల్లోకి వెళ్ళి ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇప్పించాలని కోరుతూ పూణేకు చెందినటువంటి యాస్మిన్ జుబైర్ అహ్మద్ అలాగే ఆమె భర్త అయినటువంటి జుబైర్ అహ్మద్ నజీర్ వీళ్ళిద్దరూ ఒక పిటిషన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. శబరిమల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలోనే మళ్ళీ ఈ పిటిషన్ని కూడా విచారణకు చేపడుతున్నాము అనేసి సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. అలాగే ఈ పిటిషన్ మీద విచారణ చేపట్టడానికి ఏకైక కారణం శబరిమల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రమే. లేకపోతే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి రాజ్యాంగంలో 14వ అధికరణాన్ని ఉపయోగించి నన్ను సమానత్వంతో చూడాలి అనేసి మరొక వ్యక్తిని ఎలా డిమాండ్ చేస్తాము అనేసి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా సమానత్వ హక్కును ప్రభుత్వం మీదే ప్రయోగించగలం కానీ వ్యక్తుల మీద కాదు. మసీదు, గుడి, చర్చి ఇవన్నీ ఒక ప్రభుత్వం కాదు. మసీదులో వాళ్ళంతా ప్రైవేట్ వ్యక్తులు. అక్కడ ప్రభుత్వానికి ఏం పాత్ర ఉంటుంది అనేసి మేము ప్రయోగించగలం సమానత్వ హక్కుని అనేసి పేర్కొంది. ముస్లిం మహిళల్ని మసీదుల్లోకి అనుమతించకపోవటం అక్రమం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలి అనేసి పిటిషనర్లు కోరారు. మహిళలు మసీదులోకి వెళ్ళి ప్రార్థనలు చేయకుండా మహమ్మద్ ప్రవక్త కానీ పవిత్ర ఖురాన్ కానీ ఆంక్షలు పెట్టలేదు అనేసి చెప్తున్నారు. మహిళల్ని కొన్ని మసీదుల్లోకే అనుమతిస్తున్నప్పటికీ వాళ్ళ కోసం వేరే ద్వారాలు, వేరే ప్రదేశాలు ఉంటున్నాయి. మహిళలకు కూడా పురుషుల్లాగే మసీదుల్లోకి వెళ్ళి ప్రార్థనలు చేసే హక్కును ఇవ్వాలి అనేసి సుప్రీంకోర్టును కోరారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నదీ జలాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా జాగ్రఫీలో ఉన్నటువంటి న్యాచురల్ డ్రైనేజ్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటాము. ఇది 350కి పైగా నదుల్ని కాలుష్యరహితం చేసి పునరుజ్జీవింపజేసే దిశగా ఒక అడుగు వేసింది. అడ్డదిడ్డంగా పెరుగుతున్నటువంటి పట్టణీకరణ నదీ తీర ప్రాంతాల స్వచ్ఛతను హరించి వేస్తూ ఉన్నాయి. విషపూరిత రసాయనాలు, వ్యర్థాలు ఇవన్నీ కూడా జీవావరణ వ్యవస్థకు విపరీతమైనటువంటి హానిని కలుగజేస్తున్నాయి. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది నీతి ఆయోగ్, కేంద్ర జలవనరులు, పట్టణాభివృద్ధి, పర్యావరణ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో పాటు గంగా ప్రక్షాళన పథకం డైరెక్టర్ జనరల్ అలాగే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సారథి సభ్యులుగా కల ఒక జాతీయ స్థాయి పర్యవేక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే పనిచేస్తున్నటువంటి నదీ పునరుజ్జీవన కమిటీతో కలిసి ఇవి పనిచేస్తాయి. మన దేశంలో సగానికి పైగా నదుల్లో నీరు తాగడానికి, 4వ వంతు నదుల్లో జలాలు స్నానం చేయటానికి పనికిరావు. మన భారతదేశంలో ఎంతో ముఖ్యమైనటువంటి గంగా నదిలో ప్రతిరోజు 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాదాపు 100 ప్రధాన పట్టణాల నుంచి 300 కోట్ల లీటర్ల మేర మురుగునీరు వచ్చి కలుస్తుంది. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో చిన్న పెద్ద నదుల్ని మురుగు, పారిశ్రామిక, సేద్య వ్యర్థాలు మురికి కూపాలుగా మార్చేస్తున్నాయి. దీనికోసం క్యాగ్ ఒక నివేదికను గణాంకాలతో సహా వెల్లడించింది. అలాగే నమామి గంగే అనేటటువంటి ఒక ప్రోగ్రాం ఉంది మనకి. ఈ నమామి గంగే అనే పేరు మీద వందల పరిశ్రమల యొక్క విభాగాలను నియంత్రించడానికి తీసుకొచ్చినా కూడా దీన్ని నేటికి కూడా చాలా చోట్ల నదుల విధ్వంసం అనేది పెరుగుతూనే ఉంది. దాని పర్యవసానంగా నదీ పరివాహక ప్రాంతాల్లో చేపలు, పశువులు కూడా పెద్ద ఎత్తున చనిపోతున్నాయి. పరిసరాల్లో భూగర్భ జలాలు కూడా కలుషితమైపోయి పంట దిగుబడి కూడా తగ్గిపోతుంది. పట్టణ ప్రాంతాల్లో రోజు 6,000 కోట్ల లీటర్లకు పైగా మురుగునీరు ఉత్పన్నమవుతుంది. అందులో కేవలం 38% మాత్రమే శుద్ధ జలంగా మారుతోంది. దీనిని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి 4 ఏళ్ల క్రితమే ఇది చెప్పింది. సిపిసిబితో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అలాగే భారతీయ ప్రమాణాల సంఖ్య, ప్రపంచ బ్యాంక్, భారత వైద్య పరిశోధన మండలి ఇవి రూపొందించినటువంటి ఎన్నో నిర్దేశాలు కూడా కేవలం పేపర్ల వరకే ఉన్నాయి. వాటిని అమలు చేయట్లేదు. తెలంగాణలో 8 కలుషిత నదులకి
మళ్ళీ పాత ఒరవడి తీసుకురావాలి అనేసి జాతీయ హరిత ట్రిబ్యునల్ సిపిసిబి మరియు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి పిలుపునిచ్చింది. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, పెన్నా ఈ నదుల యొక్క ప్రక్షాళన కూడా పూర్తవుతుంది అనేసి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కూడా చెప్తోంది. మనం చూస్తే గడిచిన 50 ఏళ్లలో కృష్ణా నదీ తీరం 90% పైగా పచ్చదనాన్ని కోల్పోయింది. దానివల్ల 60% మేర నీటి లభ్యత తగ్గింది అనేసి అంచనా. 2 ఏళ్ల క్రితం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వంగనూయి అనేటటువంటి నది, ఈ వంగనూయి అనే నదికి ప్రాణమున్నటువంటి జీవి హోదాను కల్పించి న్యూజిలాండ్ పార్లమెంట్ వార్తల్లోకి వచ్చింది. ఆ స్ఫూర్తితోనే ఉత్తరాఖండ్ ఉన్నత న్యాయస్థానం కూడా గంగా, యమునాలకు అలాంటి హోదానే ఇచ్చింది. దేశంలోని ప్రతి నదికి జల వనరుకు కూడా జీవించే హక్కు ఉంది. దేశంలో నదులన్నీ కూడా చట్టబద్ధంగా పరిరక్షించుకోవాల్సినవే. ఒకప్పుడు పూర్తిగా భ్రష్టు పట్టినటువంటి థేమ్స్ నదిని కూడా ఇంగ్లాండ్ పునరుద్ధరించగలిగింది. అలాగే చంగేచాన్ సియోల్లో ఉంది, లా పియో దాద్ ఈ నది మెక్సికోలో ఉంది, అలాగే క్వాగి నది యూకేలో ఉంది. ఇలాంటి నదులన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించగలిగారు. ఒక కార్యాచరణ ప్రణాళిక వస్తే సరిపోదు, దాన్ని పాటించి సమస్త జల జీవ వనరుల పరిరక్షణని జాతి సంస్కృతిగాను పౌరుల యొక్క బాధ్యతగాను తీసుకుని వాటిని అమలు చేసినప్పుడే దేశంలో నదుల పునరుజ్జీవనం అనేది సాకారమవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పులిట్జర్ పురస్కారాల గురించి. దీన్ని ఎక్కడ ఎవరికి ఇస్తారు అన్నది మనకి ఇంపార్టెంట్. ఈ పులిట్జర్ పురస్కారాల్ని 1917లో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఈ పులిట్జర్ పురస్కారాల్ని ఎవరైనా న్యూస్ పేపర్లో కానీ, మ్యాగజైన్స్, ఆన్లైన్ జర్నలిజం, లిటరేచర్, అలాగే మ్యూజికల్ కంపోజిషన్ వీటన్నింటిలో సేవల్ని అందించినందుకు ఈ పులిట్జర్ పురస్కారాలని అందిస్తారు. 2019 సంవత్సరానికి గాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు అతని కుటుంబం మీద చేపట్టిన పరిశోధనలకి పాత్రికేయ రంగంలో న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ పత్రికలు ఈ పురస్కారానికి ఎంపికయ్యాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భూగర్భ జలాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా జాగ్రఫీలో చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూగర్భ జలాల పరిస్థితి 2018తో పోలిస్తే మరింత దిగజారింది. రాయలసీమ మొత్తం మీద సగటున 2018 ఏప్రిల్తో పోలిస్తే ప్రస్తుతం 7.64 మీటర్ల తగ్గుదల కనపడుతోంది. కోస్తాంధ్ర జిల్లాల్లో 0.71 మీటర్ల దిగువకు తగ్గాయి. రాష్ట్రం మొత్తం సగటును తీసుకుంటే 2.84 మీటర్ల వరకు జలాలు అడుగంటిపోయాయి. 2018 నవంబర్తో పోల్చి చూసినా కూడా రాయలసీమ జిల్లాల్లో ఏకంగా దాదాపు 5 మీటర్ల వరకు జలాలు తగ్గిపోయాయి. 2018-19 సంవత్సరంలో రాయలసీమ జిల్లాల్లో ఏకంగా 50% తక్కువగా వర్షాలు కురిశాయి. సగటు వర్షపాతం కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 32.5% తక్కువ వర్షం కురిసింది. ఇవి కూడా భూగర్భ జలాలు తగ్గడానికి ఒక కారణం. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే తగ్గినటువంటి భూగర్భ జలాల సగటు ఎలా ఉంది అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే ప్రకాశం జిల్లా, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎంత శాతం వర్షాలు కురిశాయి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎలక్షన్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలి అనేసి కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిఫార్సు చేశారు. అవి నెల్లూరు జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 1 చోట రీపోలింగ్ జరపాలి అనేసి సూచించారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులను బయటపడేసిన వ్యవహారం మీద కేసు నమోదు చేశారు. అలాగే నెల్లూరు, కృష్ణ, విశాఖపట్నం జిల్లాల్లో జరిగినటువంటి 4 ఘటనలకు సంబంధించి అక్కడి కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించారు. ఈ 5 చోట్ల రీపోలింగ్ ఎప్పుడు జరుపుతామన్నది కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది అనేసి తెలిపారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్త జడ్జీల నియామకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీ కింద ఉన్నటువంటి హైకోర్టు అన్న టాపిక్ కింద చదువుకుంటాము.
నిన్న మనం ఆల్రెడీ హైకోర్టు జడ్జిల యొక్క నియామకం ఎలా ఉంటుంది అన్నది చూసాము. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ అలాగే ఎం వెంకటరమణ వీళ్ళిద్దరి పేర్లని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలుగు రాష్ట్రాల హైకోర్టుల యొక్క న్యాయమూర్తుల పదవులకి మొత్తం 7 పేర్లను పరిశీలించిన కొలీజియం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా వీళ్ళిద్దరి పేర్లని ఖరారు చేసింది. మనం నిన్న ఆల్రెడీ చదువుకున్నాము. తెలంగాణ హైకోర్టుకి జస్టిస్ గండికోట శ్రీదేవి ఆవిడ్ని కొలీజియం సిఫార్సు చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో శాశ్వత ధృవీకరణ పత్రాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. తెలంగాణలో అవినీతిని నిర్మూలించటం కోసం ముందుగా ధృవీకరణ పత్రాల జారీ విధానాన్ని సంస్కరించాలి అనేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్నలాగా కాకుండా ప్రతి ధృవీకరణ పత్రాన్ని కూడా శాశ్వతంగా జారీ చేయాలి అనేసి ఆలోచిస్తున్నారు. ఏమేం ప్రతిపాదనలు చేశారు అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. కుల, నివాస, పుట్టిన తేదీ, ఇతర ధృవీకరణ పత్రాలు ఒక్కసారి జారీ చేస్తే ఎప్పటికీ అమల్లో ఉండేలాగా, రేషన్ కార్డుల్ని ప్రాతిపదికగా తీసుకొని ఆదాయ ధృవీకరణ పత్రాలని కూడా శాశ్వతంగా జారీ చేయాలి. అలాగే త్వరగా జారీ చేయటానికి కూడా నిర్దిష్టమైన కాలపరిమితిని విధించటం, దరఖాస్తుకు ఆన్లైన్ విధానాన్ని తీసుకురావటం, ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులుంటే ఉద్యోగ నియామక సమయంలోనే వాటిని గులాబీ రంగులోకి మార్చటం, నివాస, జనన, మరణ, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాల జారీ బాధ్యతల్ని గ్రామ పంచాయతీ, పురపాలక సంఘం, నగర పాలక సంస్థలకు అప్పగించటం, అలాగే దివ్యాంగ ధృవీకరణ పత్రాలు ఒక్కసారి జారీ చేస్తే అవి దీర్ఘకాలం మనుగడలో ఉండేలాగా తాజా ప్రతిపాదనలు తీసుకురావటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.